నమస్తే. నేను విష్ణు నాగిరెడ్డి. రెండు విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఒకటి, మన చూస్తూనే ఉన్నారు నాగేంద్ర బాబు గారు, మెగా బ్రదర్ నాగేంద్ర బాబు గారు ఈ మధ్య ఫేస్బుక్లో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు. వాటి మీద నందమూరి అభిమానులు చేస్తున్నటువంటి కామెంట్స్, దీని గురించి ఒకటి. అలాగే రెండోది, కమెడియన్ ఆలీ ఏదో జాన్ 9th వైసీపీలోకి వెళ్తున్నారంటే కదా అన్న, ఈ రెండు విషయాల మీద నా అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈ లైవ్లోకి వచ్చాను. ముఖ్యంగా మనం చూస్తే నాగేంద్ర బాబు గారు ఆయన ఫేస్బుక్లో కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారండి ఈ మధ్య. ఆయన పెట్టిన పోస్టుల్లో ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టారు. ఏమంటాం అవి, బర్రె కదా, ఆ బర్రె గొడ్డులో ఏదో పెట్టి, ఆవులో బర్రెలో ఏదో పెట్టారు. వాటిని పెట్టి ఈ మంచి బ్లడ్ బ్రీడ్ ఉన్నవి మంచి ఇస్తాయంట, కొనుక్కోండి అని చెప్పి ఈ వెబ్సైట్లో అమ్ముతున్నారు, కొనుక్కోండి అని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అది నేను చూడలేదు ఇనిషియల్గా అయితే. తర్వాత చాలామంది షేర్ల మీద కావచ్చు, దీంట్లో కూడా చూశాను, కొన్ని వెబ్సైట్లో రావటం వల్ల కావచ్చు. అది చూసినాక ఆయన పోస్ట్ కింద విపరీతంగా నందమూరి అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఇంతమంది ఇలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి నేను ఆయనతో కూడా మాట్లాడానండి. నాగబాబు అన్నయ్య గారితో కూడా నేను మాట్లాడితే, అది మంచి ఇది ఉన్నాయంటే ఎవరన్నా బిజినెస్ పెట్టేవాళ్ళు ఈ వెబ్సైట్లో అమ్ముతారు, కొనుక్కోండి అని చెప్పారు నాకు కూడా. నేను ఇక్కడ నందమూరి అభిమానులకు ఏం చెప్తున్నానంటే, ఎందుకు మనం ప్రతిదానికి ఆయన 10 మందికి ఉపయోగపడేలాంటి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రతిదానికి మనం చేతులెత్తి చంకలు గుద్దుకోవడం ఎందుకండి? మనం చేతులెత్తి చప్పట్లు కొట్టడం, చంకలు గుద్దుకోవడం దేనికి? అసలు మంద కాదు. ఆయన పెట్టారు, 10 మందికి ఉపయోగపడుతుంది. ప్రతిదాన్ని ఏదన్నా ఏది ఆయన మాట్లాడినా మీకు మీరు ఆపాదించుకుంటున్నారు, మీ వాల్యూని మీరు తగ్గించుకుంటున్నారు. మీకు అర్థం కావట్లేదు. అక్కడ మీకు మీరు ఆపాదించుకొని నాగేంద్ర బాబు గారు ఇలా అన్నారు, అది బాలకృష్ణ గారు నీ ఉద్దేశించి అన్నారు. కాబట్టి ఆయన ఎందుకంటారు బాలకృష్ణ గారు? నేను పని పాటలేదా? ఆయన బోల్డ్ బిజీగా ఉన్నారు ఆయన పనుల్లో. ఆయన ఏదో మెసేజ్ పెట్టుకుంటే మమ్మల్ని అన్నారని విపరీతమైన ట్రోల్ చేసుకుంటే మీకు మీ వాల్యూ మీరే దిగజార్చుకున్న వాళ్ళు అవుతారు. మీ వాల్యూని మీరే అపహాస్యం చేసుకున్న, ఏమంటారు, నవ్వుల పాలవుతున్నారు మీరు పెట్టే కామెంట్ల వల్ల. ఆ చిల్లర కామెంట్లు మానేయాలని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా మీకు. దయచేసి ఆ చిల్లర కామెంట్లు మానేయండి. ప్రతిదాన్ని మీకే ఆపాదించుకొని నాగబాబు గారు బాలయ్య గారిని అన్నారు, లేకపోతే ఇంకొకరిని అన్నారు. ఏం పని లేదా? ఆయన బిజీగా ఉన్నారు. ఆయన బాలయ్యని అనలేదు, ఇంకొకరిని అనలేదు. కాబట్టి నాగబాబు గారిని ఆ రేంజ్లో ట్రోల్ చేయటం మానేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ ట్రోల్ చేశారంటే మేము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఒక చిన్న హెచ్చరికలాగా చెప్తా ఉన్నాం. మీకు అధికారం ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇకపోతే రెండోది, సో దయచేసి ఆ ట్రోల్స్ అయితే ఆపుతారనుకుంటున్నాను. ఆయన ఏదో కామెంట్లు పెట్టుకుంటున్నారు, దాంట్లో మీకు తప్పనిపిస్తే అడగండి. ఆ వెబ్సైట్లో అమ్మరా ఆ బరిగొడ్లు? అమ్మకపోతే అప్పుడు చెప్పండి, అమ్మట్లేదు మీరు రాంగ్ పంపించారని. ఆ వెబ్సైట్లో కనుక్కోండి మీరు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు. సరే, అది వదిలేస్తే రెండోది, కమెడియన్ ఆలీ ఏది జనసేనకి రావట్లేదంట, జగన్ పార్టీలోకి వెళ్తున్నారంట అన్నారు. నేను ఎగ్జాక్ట్గా ఒక 6-7 months బ్యాక్ ఆలీని కలిసి మాట్లాడినప్పుడు, ఆలీ గారిని కలిసి మాట్లాడాను. ఏం సార్, ఏంది మరి జనసేనలోకి మీరు ఏమన్నా వస్తున్నారా ఏంటి అంటే, ఆయన చెప్పిన మాట, మంచి వాళ్ళని రాజకీయాల్లోకి వస్తే చాలా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు అని ఆయనంతటా ఆయన అన్నమాట. అది ఆయనంతటా ఆయన అన్నమాట. సో ఆలీ గారు నేనైతే అనుకోవట్లేదండి జనసేనలోకి వస్తారని. జనసేనలోకి రావాలి, వస్తే బాగుంటుందని నేను అడిగాను 6-7 months బ్యాక్ ఆలీ గారిని. ఆయన అయితే చెప్పిన మాట అది. మంచి వాళ్ళు వస్తే రాజకీయాలు తొక్కేయాలని చూస్తున్నారు, రకరకాల టార్చర్లు పెడుతున్నారు, వాళ్ళ నిలవనీయట్లేదు అన్నారు. సో అలాంటి వ్యక్తి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కలుస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇన్ కేస్ కలిసినా జనసేన పార్టీకి ఈ రోజు దాకా బలం ఎవరంటే కార్యకర్తలు. మనలాంటి కార్యకర్తలు బలమే కానీ నాయకులు వీళ్ళు బలం అయితే కాదండి. లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళం మనలాంటి కార్యకర్తలు జనసేన పార్టీలు. చిన్న చిన్న భావోద్వేగాలకు గురవుతామేమో కానీ మన జనసేన పార్టీని వదిలి, మన జన్మస్థలం లాంటిది జనసేన పార్టీ వదిలి మనం ఎక్కడికి వెళ్ళాం, జనసేన పార్టీతోనే మనం ఉంటాం. సో పార్టీకి మనం బలం. నాయకులు వస్తారు, ఉంటారో వెళ్ళిపోతారో తెలియదు. సో నాయకుల గురించి ఎక్కువ ఆలోచించద్దండి. ఆలీ గారు రావచ్చు, రాకపోవచ్చు మన పార్టీలోకి, లేదా వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. మొన్నే చూసాం, కంగు తిన్నారు మన
బండ్ల గణేష్ గారు పక్క దాంట్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి కమ్మి తిన్నారు. సో ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు, ఖచ్చితంగా కమ్మి తింటారు. తినకపోనండి. ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్. వేరే పార్టీలోకి వెళ్ళినా మనకేమీ అభ్యంతరాలు అయితే లేవు. ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్ళాలి. స్నేహం వేరు, పార్టీలు వేరు. సో అభిమానులు కూడా అది గుర్తుంచుకోవాలి. అలీ గారు రావచ్చు, బ్రహ్మానందం గారు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు రేపు త్రివిక్రమ్ గారు అవ్వచ్చు, ఇంకా క్లోజ్గా ఉండే సర్కిల్ కూడా వెళ్ళొచ్చు. సో దాని గురించి ఎక్కువ మనం ఆలోచించొద్దు. మనకు ఎలక్షన్స్ దగ్గర పడ్డా ఎవరు వచ్చినా రాకపోయినా కార్యకర్తల అండతో కేవలం మనల్ని చూసుకొని మాత్రమే, మనలాంటి సామాన్య కార్యకర్తలను చూసుకొని మాత్రమే కళ్యాణ్ గారు ధైర్యంగా పార్టీ నడుపుతూ ఉన్నారు. చిన్న చిన్న భావోద్వేగాలు మనకే వస్తాయి, కాకపోతే ఒక్కరోజు అరరోజు ఉంటాయి మన మధ్యలో. కానీ నాయకులు అయితే వాళ్ళు పార్టీలో ఉండొచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. అలాంటి నాయకులను మనం ఎక్కువగా ఆలోచించొద్దు. కార్యకర్తలు మనం ధైర్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో మనమైతే గట్టిగా ముందుకెళ్దామండి. సో కార్యకర్తలు మనం నుంచుందాం పార్టీకి. కార్యకర్తలే అండా. జనసేనకు ఎప్పుడు కూడా కార్యకర్తలే అండాదండ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆలీ వచ్చినా, బ్రహ్మానందం వచ్చినా, ఇంకోళ్ళు వచ్చినా, మన పార్టీలోకి వచ్చినా, వేరే పార్టీలోకి వెళ్ళినా ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళ డెసిషన్ వాళ్ళకి వదిలేద్దాం. మనం మాత్రం జనసేన ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, మాట్లాడుకుందాం దాని గురించి రెగ్యులర్గా మనం. సో జనసేనకి ఎలా గెలవాలి, మన కళ్యాణ్ గారిని సీఎం సీట్లో చూడాలి అన్న విషయం మీద మాత్రమే మనం ఫోకస్ పెడదాం. నేను కూడా ఇక అన్ని చిన్న చిత్తకి అన్ని వదిలేసి మనందరం కలిసికట్టుగా పనిచేసి జనసేనలో ఒక మంచి స్థానంలో నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు మన పార్టీలోకి వచ్చినా సరే ఆహ్వానిద్దాం మంచిగా, రాకపోతే మాత్రం వాళ్ళకి వదిలేద్దాం. సో ఎక్కువ ఆలోచించొద్దండి. మనం కలిసి పోరాడదాం, కలిసి నుంచుందాం. జై హింద్, జై జనసేన.